నమస్తే అందరికీ. నేను భార్గవ్. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీకి రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా మద్దతు ఇస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, చనిపోయినటువంటి బాధితుల కుటుంబాలకు 1 crore రూపీస్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని వాళ్ళ డిమాండ్స్ ముందు పెడుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ స్టాండ్ ఏందో ఎవరు ఏం మాట్లాడలేదు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు. అసలు బీజేపీ నాయకుల స్టాండ్ ఏంది దీని మీద? ఒకసారి మనం బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో మేడం నమస్తే మేడం. నేను భార్గవ్ని సత్యాగ్రహి టీవీ నుంచి మాట్లాడుతున్నా. నమస్తే అండి. ఎస్ మేడం, ఈ ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున పంచాయతీ నడుస్తుంది, మీకు కూడా తెలిసే ఉంటుంది. సో మీ వర్షన్ అవునండి. ఏంటి? అసలు బీజేపీ నుంచి మీరు మీ స్టాండ్ ఏంటి? ఏమనుకుంటారు దీని మీద? అసలుకి అంటే అది విద్యార్థుల నిరసన లాగా కనిపించట్లేదండి. ఒకవేళ విద్యార్థుల నిరసన అయితే విద్యార్థుల సమస్యల పైన ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేస్తే ఎవరు కూడా దాన్ని కాదనరు. విద్యార్థులకు న్యాయం జరగాలి. విద్యాశాఖలో కూడా ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించాలి. ఓకే. అది మన ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ విద్యార్థుల పేరు మీద ప్రజాస్వామ్యం పేరు పైన జరిగే ఈ నిరసన అసలు చెప్పాలంటే అది నిరసన కాదు, దేశద్రోహ కుట్రలాగా కనిపిస్తుంది. దేశద్రోహ చాలా కుట్ర. రోజుల నుంచి. అవునండి. ఎన్నో రోజుల నుంచి ఒక నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలో జరిగినదే మన దేశంలో కూడా జెన్జీలు చెయ్యాలి అని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఓపెన్ గా విద్యార్థులను వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా సార్లు చేశారు. ఓకే. ఇక్కడ కేటీఆర్ఏ గాని, రాహుల్ గాంధీ గారే గాని చాలా మంది చేశారు. అది వాళ్ళకి ఇప్పుడు ఒక సాకు దొరికింది. ఆ రోజు రైతుల పేరు పైన సిఏఏ అని చెప్పి ఒక చట్టం తీసుకొని వస్తే 370 ఆర్టికల్ తీసుకొని అబ్రివేషన్ కోసం అని అంటే అన్ని చేస్తాము అని చెప్పారు. కుదరలేదు. ఇవాళ ఇదొక సాకుగా తీసుకొని విద్యార్థుల పేరు మీద విద్యార్థుల కోసం అని చెప్పి చేస్తున్న ఒక కుట్ర. ఇప్పుడు నిజంగా కూడా అండి విద్యార్థుల వీడియోస్ నేను కొన్ని చూసిన, అంటే బయట దేశాల నుంచి చైనా చేయలేని కుట్ర, పాకిస్తాన్ చేయలేని కుట్ర మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ నెత్తి మీద గన్ను పెట్టి మనల్ని కాల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీరు అంటున్నారు, కుట్ర చేస్తున్నారు అంటారు. కానీ పోరాటం చేసేది మాత్రం మనోళ్ళే చేస్తున్నారు, నిరుద్యోగులే చేస్తున్నారు. అదేనండి. పొలిటికల్ లీడర్లు ఎక్కడ లేదు యుద్ధం అండి. చేయట్లేదు ఫస్ట్ కదా. ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులా అండి? నిజంగా చెప్తున్నాను. ఒక మనసు తోటి ఆలోచిస్తే విద్యార్థులు ఎప్పుడైనా విద్య కోసం పోరాడతారు, ఉద్యోగాల కోసం పోరాడతారు, మంచి సమాజం, మంచి భవిష్యత్తు కోసం పోరాడతారు. కానీ అక్కడకు వచ్చిన మహిళా రిపోర్టర్ల పైన దాడులు చేయడము, లైంగికంగా వాళ్ళ పైన దాడులు చేయడము, నరేంద్ర మోదీ గారిని దూషించడము, దేశాన్ని దూషించడము, రాముణ్ణి సీతాని దూషించడము, ఇది కాదు కదండి వాళ్ళు చేసేది. విద్యార్థులు ఎవరైనా ఒక టెర్రరిస్టులని, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని వెనకేసుకొస్తారా? వెనకేసుకురారు. వాళ్ళు మన సమాజం బాగుండాలని కోరుకునే విద్యార్థులండి. చాలా మంది విద్యార్థులకి రేపటి తలలు పగిలినాయి, సమాజాన్ని రక్తాలు వచ్చినాయి, ఆడోళ్ళని లాఠీలతో కొడుతున్నారు. ఆ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కదా వీడియోలు. అవునండి. అదే సోషల్ మీడియాలో అదే ఓపెన్ గా జర్నలిస్టులే వచ్చి మా మీడియా దానిపైన అటాక్ చేశారు, నన్ను ఒక మహిళని కూడా చూడకుండా నన్ను అందరూ కలిసి దాడి చేశారు నా పైన అని చెప్పి మహిళా విలేకరులు బాధపడుతున్నారు. 60 ఏళ్ల ముసలోళ్ళు రేపో మాపో రిటైర్ అయిపోతాము అని అన్న పోలీస్ సిబ్బంది పైన దాడులు చేశారు, పెప్పర్ స్ప్రేలు కొడుతున్నారు. నిరసన ఎప్పుడు కూడా ఇలా కాదండి. మనం నిరసనలు చాలా చూసామండి. ఇప్పుడు చనిపోయినటువంటి నీటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ బాధించబడ్డ విద్యార్థులు 14 మంది ఏమో చనిపోయారు. వాళ్ళ తరపున ఇప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా నిరుద్యోగులు కాదంటారా? అంటే విద్యార్థులు కాదంటారా? విద్యార్థులు పోరాటం చెయ్యాలి. విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని ఎదిరించాలి, ప్రశ్నించాలి, పోరాడాలి. ఆ హక్కు ఉంది. ఆ హక్కు మన రాజ్యాంగం కల్పిస్తుంది. కానీ ఆ సాకుగా పెట్టుకొని నీ దేశాన్ని నువ్వు బలహీన పరచొద్దండి. ఈ రోజు నిన్న నరేంద్ర మోదీ గారి ఇంటి ముందు తను దేశ ప్రధాని, 140 కోట్ల జనాభా తనని ఎన్నుకొని ప్రపంచ వ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. తను ఏ పార్టీ వాడైనా సరే కానీ నీ దేశం ఏది అంటే భారతదేశం, దానికి ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ. అది అందరికీ కూడా నరేంద్ర మోదీ గారే ప్రధాని. అట్లాంటి నరేంద్ర మోదీ గారి ఇంటి ముందుకెళ్లి ఒక ఎల్ఓపిగా ఉన్న రాహుల్ గాంధీ గారు ధర్నా చేసి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడము, ఒప్పుకున్న తర్వాత కూడా ఫస్ట్ పార్లమెంట్ లో డిస్కషన్ చెయ్యాలి అని అన్నారు. అవును, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ లో మనం డిస్కషన్ చెయ్యాలి. బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఏమైంది?
బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. ఫస్ట్ తప్పు ఆఫ్ ఆల్ జరిగిందా అండి, లేదా అనేది పక్కన పెడితే విద్యార్థులకు కావాల్సింది న్యాయం, ఉమ్, విద్యార్థులకి కావాల్సింది మంచి భవిష్యత్తు, విద్యాశాఖలో మంచి సవరణలు. ఉమ్, దానికి రాజకీయంగా కొంతమంది ముడిపెట్టి ఉమ్, రాజీనామా చెయ్యాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీనామా చేయడం వల్ల విద్యాశాఖలో ఉన్న తప్పులన్నీ సవరించుకుపోతాయా? కాదు, వీళ్ళ పంతం మాత్రమే నెగ్గుతుంది. ఓకే వీళ్ళకి కావాల్సింది పంతం గెలవాలి, వీళ్ళ రాజకీయ ఎజెండా గెలవాలి అని చెప్పి చేస్తున్నారు. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కారకులు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? నీట్ పేపర్ బీజేపీకి లీక్ సంబంధించిన అవ్వడానికి ప్రభుత్వమే ఉంది లేదండి. కేంద్రంలో. దీనికి అవునండి, నేను అదే చెప్తున్నాను. నీట్ పేపర్ లీక్ అవ్వగానే అంటే ఎక్కడ ధర్మేంద్ర వైఫల్యం, ప్రధాన్ ఎవరి గారు వైఫల్యం NTA అంటున్నా నేను. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ శాఖలో నుంచి 13 మందిని డిటైన్ చేశారు. 13 మంది పైన వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, స్టేట్ పోలీస్ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. దాంతో పాటుగా 2 జాయింట్ సెక్రటరీలను కొత్త వాళ్ళని నియమించారు. 2 కొత్త సెక్రటరీలను నియమించి తప్పులు జరిగిన దగ్గర అప్పటికి అప్పుడు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. తప్పులు జరగకుండా చేశారు. మళ్ళా పరీక్షను నిర్వహించారు. ఆ పరీక్షలో చాలా మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. వాళ్ళందరూ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటున్నారు. తప్పులు జరిగాయి, తప్పులు జరగలేదని నేను అనట్లేదు. తప్పులు అన్ని విధాలుగా తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పులు జరిగితే వాటిని సరిదిద్దే బాధ్యత మనది, సమాజం. ఇప్పుడు సిజెపి పార్టీ ఫౌండర్ కావచ్చు, లేకపోతే సోమన్ వాంగ్చుంగ్ కావచ్చు, వీళ్ళంతా నిరాహార దీక్షలు చేస్తున్నారు కదా, వీళ్ళని ఎట్లా చూస్తారు? వీళ్ళందరినీ అర్బన్ నక్సల్ ఎట్లా అంటున్నారు కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు. ఇదిగో నిరాహార దీక్ష చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందండి. నేను అదే అంటున్నాను కదండి, మన భారతదేశంలో ఉన్న ఏ ఒక్క పౌరుడైనా మీరు తప్పు జరుగుతుంటే ప్రశ్నించండి, నిలదీయండి, పోరాడండి. అది తప్పు కాదు, అది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన హక్కు. కానీ దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించాలి. మనం దేశం కోసం పోరాడాలి, దేశాన్ని బలపరచడానికి పోరాడాలి, కానీ బలహీనపరచడానికి పోరాడొద్దు. అది నేను కోరుకుంటున్నాను. పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లు అంటారు. నక్సలైట్లు వీళ్ళంతా దేశాన్ని దేశంలో కుట్ర చేస్తున్నారు అని చెప్పి తప్పు జరిగినప్పుడు నిరసన తెలపడంలో తప్పే ఉంది లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు జరిగినప్పుడు నిరసన తెలపండి, తప్పకుండా తెలపండి. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, అవునండి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఉన్న వాళ్ళని దూషిస్తారు, విభేదిస్తారు. అది తప్పు కాదు. బీజేపీని మీరు ఏమన్నా అనండి, కానీ బ్రాహ్మణ్వాది, RSS, మన భగవంతులైన రాముడు, సీత, మళ్ళా దాని తర్వాత దేశాన్ని కించపరచడము, భారత మాత అమ్మ కదా, వాళ్ళ తండ్రులు ఎవరు అని పేపర్ లీకేజ్ కి దేవుళ్ళకి సంబంధం లేదు కదా మేడం. పేపర్ లీకేజ్ వేరు, దేవుళ్ళని దూషించడం తప్పే. ఆ సబ్జెక్ట్ కి ఈ సబ్జెక్ట్ సంబంధం లేదు కదా. సంబంధం లేనప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు స్టేజ్ల పైన? నేను అదే అంటున్నానండి, విద్యార్థులని వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులందరూ కూడా మీకు ఏమి కావాలో మీరు ఆలోచించండి, మీరు పోరాడండి. కానీ మీలో కొంతమంది గుంటనక్కలు చేరారు కదా, వాళ్ళ నుంచి మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నాం. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈ టోటల్ ప్రొటెస్ట్ ని ఇప్పుడు నిరాహార దీక్ష చేసే వాళ్ళు కావచ్చు, ఈ లాఠీ దెబ్బలు తింటున్న నిరుద్యోగుల, విద్యార్థుల, అది ఎవరనేది పక్కన పెడితే టోటల్ ఎపిసోడ్ ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటే వాళ్ళలో మీరు ఏ స్టేట్మెంట్ ఇస్తారు దీని గురించి? మీరు పోరాటం చెయ్యండి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించండి, ఎదురించండి, తప్పు లేదు. కానీ ఆ ప్రజాస్వామ్య ముసుగులో, విద్యార్థుల ముసుగులో దేశానికి ద్రోహం చేస్తాను, దేశాన్ని బలపరుస్తాము అని అంటే మాత్రం అది దేశద్రోహ కుట్రనే. దాన్ని ఎవ్వరు కూడా సహించరు. ఒక్కటి వాళ్ళు మర్చిపోతున్నారు, ఈ రోజు వాళ్ళు దేశాన్ని కించపరచాలని చూస్తున్నారు, కానీ ఈ దేశం వాళ్ళది కూడా అండి. ఈ దేశంలో వాళ్ళు కూడా నివసించాలి. కాబట్టి దయచేసి ఒక్కసారి ప్రాపర్ గా ఆలోచించి మీ ఎజెండా ఏంటి అని ముందుకెళ్ళండి. మీ ఎజెండా విద్యార్థులకు న్యాయమా, విద్యార్థుల మంచి జీవితమా, లేకపోతే కేవలం దేశాన్ని, ధర్మాన్ని, బీజేపీని, RSS ని కించపరచడమా అన్నది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకో. రైట్ మేడం. సో ఇది బీజేపీ నుంచి ఆకుల శ్రీవాణి గారు చెప్తున్నారు ఏంటంటే, ఇది మొత్తం చైనా, పాకిస్తాన్ లో వాళ్ళు చేయలేని పని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది చేత ఆ దేశాలు కుట్ర చేస్తున్నాయి మన దేశంలో అని చెప్పి బీజేపీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ప్యూర్లీ నిరుద్యోగులే నిరసన తెలుపుతున్నారా అంటే, నిరుద్యోగులు మాత్రమే నిరసన తెలపాలా? నిరుద్యోగులకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా నిరసన తెలిపే అధికారం అందరికీ ఉంటుంది. నీట్ పేపర్ అసలు ఎందుకు లీక్ అయింది, ఎవరి వైఫల్యం వల్ల లీక్ అయిందో ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ పంచాయతీ ఎక్కడి వరకు పోతుందో మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది.